వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఈరోజు మన సోషల్ పోస్ట్ ఆఫీస్కి కొంతమంది సబ్స్క్రైబర్స్ రావడం జరిగింది. వాళ్ళ లైఫ్లో జరుగుతున్న కొన్ని ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేస్తూ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చల్మల గారితో మాట్లాడడానికి రావడం జరిగింది. సో ఒకసారి మనం సబ్స్క్రైబర్స్తో మాట్లాడదాం అండ్ రేవంత్ సార్తో కూడా మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. ఎస్ సార్, లాస్ట్ వీక్ లాగే ఈ వీక్ కూడా కొంతమంది సబ్స్క్రైబర్స్ రావడం జరిగింది. అండ్ మీ లైఫ్లో కూడా ఎలాంటి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి రండి. సార్, లాస్ట్ వీక్ లాగే ఈ వీక్ కూడా ఇద్దరు సబ్స్క్రైబర్స్ రావడం జరిగింది. సో వాళ్ళ లైఫ్లో ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ని మీ దగ్గర ఏమైనా సొల్యూషన్ దొరుకుతుంది దాని గురించి రావడం జరిగింది. షూర్, చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సార్తో మాట్లాడండి. హలో సార్. హలో అండి. హైదరాబాద్ తార్నాక నుంచి వచ్చాను సార్. నా పేరు బాబు. ఓకే అండి. సార్ ఇంకొకటి, మీ సోషల్ పోస్ట్లో మీ రీల్స్ చూస్తూ ఉంటాను సార్ ఎక్కువ. నేను ఇల్లు గురించి టాపిక్ వచ్చినప్పుడల్లా ఇల్లు అనే థాటే ఒక 30 సంవత్సరాల తర్వాత వస్తుందని నేను అనుకుంటాను సార్. అంటే ఏ 20 నుంచో అప్పుడు స్టార్ట్ అవ్వదు. ఇల్లు కొనాలి, ఇల్లు ఒక పెద్ద డ్రీము, దానికి డబ్బులు దాయాలని ఒకటి ఉంటుంది. ఓ 2 లక్షలు చిట్టి వేస్తాం మనము జనరల్గా, ఎవరైనా 24 months చిట్టి వేసి ఆ వచ్చిన డబ్బులు అసలు మీరు చెప్పిన వీడియోస్లో కొన్ని 40 years తర్వాత మనం పని చేయకూడదు, అప్పటికి రిటైర్ అయిపోవాలి మనం. దాని తర్వాత మనకు డబ్బులు వచ్చేవి చూసుకోవాలి, కానీ దాని అంతటా అది రావాలి. సో మీరు చెప్పిన స్టాక్ మార్కెట్ అయినా ఏదైనా సరే, ఇవి వచ్చిన చిట్టి డబ్బులైనా లేకపోతే ఇంటి కోసం అయినా, అసలు దేనికోసం పెట్టాలి సార్? దేనికోసం దాయాలి డబ్బులు? ఈ రోజు మీరు 3 పూట్ల అన్నారు. ఆరోగ్యం కూడా ఒకటి సార్, హెల్త్. అన్ని కొనుక్కోవాలి మనం, ఏది ఫ్రీగా రాదు. ఇన్నట్లో మనం ఇల్లు కొనాలా, ఆరోగ్యం కొనాలా. ఇప్పుడు ఒక చిన్న మాట అండి, 3 పూట్ల తింటున్నామా? ఈ రోజు పని చేస్తున్నాం కానీ 3 పూట్ల తింటున్నాం. ఓకే, మనం పనిచేసే జీవితం ఎంత ఉందో తర్వాత రిటైర్మెంట్ జీవితం కూడా అంతే ఈక్వల్గా ఉంటుంది. ఈ రోజు 3 పూట్ల తింటున్నామనంటే సేమ్ అవతల కూడా ఒక రోజు మళ్ళీ మనం 3 పూట్లకి తినడానికి సరిపడా డబ్బులు సంపాదించి పెట్టాలా? అంటే ఈ రోజు ఈ 3 పూట్లకి మనకి తిండికి అయ్యే ఖర్చు 200 రూపాయలు అయితే, నేను పని చేయలేని రోజు తినడానికి ఇంకో 200 తీసి ఆ రోజు పక్కన పెట్టాలి. మనం పని పర్మనెంట్ కాదు. వర్క్ ఈజ్ నాట్ పర్మనెంట్ ఇన్ లైఫ్. పని అనేది మన జీవితంలో ఒక చిన్న భాగం. మొదటి 25 సంవత్సరాలు తల్లిదండ్రుల అండర్లో ఉంటాం. చదువులు గిదువులు అవన్నీ వాళ్ళ అండర్లో నడుస్తూ ఉంటాయి, వాళ్ళు కేర్ తీసుకుంటూ ఉంటారు. 25 నుంచి 55 సంవత్సరాల దాకా మనమే పరిగెడుతూ ఉంటాం. మళ్ళీ 55 సంవత్సరాల నుంచి 85 సంవత్సరాల దాకా మళ్ళీ రెస్ట్, ఇక రిటైర్మెంట్. సో ఇక్కడ వర్క్ లైఫ్ ఎంత ఉందో రిటైర్మెంట్ లైఫ్ కూడా అంతే ఉంది. మరి ఈ రోజు తిండి తినేటప్పుడు మనం ఆలోచించుకోవాలి కదా, నేను పని చేయలేని రోజు ఒకటి ఖచ్చితంగా వస్తుంది నా జీవితంలో. ఈ రోజు నా జీవితం పర్మనెంట్. కానీ చాలా మంది ఉద్యోగుల్లో గమనించినటువంటి ఒక పొరపాటు ఏంటి అని అంటే, ఈ రోజు నాకు జీతం వస్తుంది కానీ కాబట్టి ఐ కెన్ ఎఫోర్డ్ ఎవ్రీథింగ్ అని అనుకుంటారు. కానీ సాడ్ రియాలిటీ అని అంటే, నువ్వు కనీసం నువ్వు పని చేయలేని రోజు ఒక్క రోజును కూడా ఎఫోర్డ్ చేయలేవు. ఒక్క రోజును కూడా నువ్వు ఎఫోర్డ్ చేయలేవు అనేది నిజం. ఎందుకు? మరి పని చేయని రోజు కోసం ఒక విత్తనం నాటావా? ఒక్క విత్తనం. ఈ రోజు నేను ఇంత ముద్దన్నం తింటున్నా, అందులోంచి ఒక మెతుకు నాటావా? నాటితే కదా రేపు తిండొచ్చేది. ఆ ఏజ్ తర్వాత ఇంకేం వస్తాయి? మనకి బాధ్యతలు వస్తాయి. మనవాళ్ళు, పిల్లల పెళ్ళిళ్ళు, ఆరోగ్య సమస్యలు. ఈ రోజు ఆరోగ్యంగా ఉన్నాం, ఈ రోజు 4 పిజ్జాలు తింటున్నాం. ఈ పిజ్జాలు తిన్న ఎఫెక్ట్ ఆఫ్టర్ 55 వస్తుంది కదా. మరి పిజ్జాకి ఈక్వల్ అంటే మనం పక్కన పెట్టాలని ఎప్పుడైనా చూసావా? ఈ రోజు 200 పిజ్జా తిన్నాం, రేపు ఖచ్చితంగా 55 తర్వాత పిజ్జా వల్ల హెల్త్ ఇష్యూ వస్తుంది. మరి పెట్టావా? షుగర్ వేసుకొని కాఫీ తాగాం, 20 రూపాయలు పెట్టావా? హెల్త్ ఇష్యూ కూడా వస్తుంది కదా, దాని కాంప్లిమెంట్ కింద అన్నీ వస్తాయి కదా. ఈ రోజు స్ట్రెస్ తోటి జుట్టు ఊడిపోయేలాగా పనిచేస్తున్నాం, మన ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మరీ పనిచేస్తున్నాం. ఉంటామో పోతామో తెలియనంత స్ట్రెస్లోకి వెళ్తున్నాం. మరి నిజంగా బెడ్ రిటర్న్ అయినప్పుడు మీ ఫ్యామిలీని కాపాడుకోవడానికి సరిపడే డబ్బుల గురించి ఎప్పుడైనా పక్కకు పెట్టావా? ఇల్లు అనేది ఎవ్రీ వన్ ఈజ్ నీడెడ్ అండి. ఇల్లు ప్రతి ఒక్కళ్ళకి కావాలి. ఇక్కడ సాడ్ రియాలిటీ ఏంటి అంటే, ఇంటి విషయంలో ఇల్లు అనేది మన కళ కాదు. ఒకసారి నేను చెప్పిన పాయింట్లో ఈ యాంగిల్లో ఆలోచించండి. ఇల్లు మన కళ కాదు. సొసైటీలో వాడు చేశాడు, వీడు చేశాడు, వాడు చేశాడు, వీడు చేశాడు అని 100 సార్లు వినటం వల్ల అది మన కళగా మారింది. మన కళగా మార్చారు దాన్ని అందరూ కలిపి. అది మన కళ కాదు. మన కళగా అంటే మనం ఏం చేయాలో కూడా ఒక నిర్ణయిస్తున్నాడు. మన బతుకుని ఇంకొకటి బతుకుతున్నాడు. మనం ఎలా బతకాలో ఒక నిర్ణయించాడు. ఇల్లు కొనాలా, ఏది కొనాలా కాదు. ముందు నేను తిండి తినాలి, ఆఫ్టర్ రిటైర్మెంట్ నాకు పైసలు. ఇల్లు కావాలి ఎప్పుడు? కొద్దిగా దాచుకొని ఆ ఏజ్లో కొనుక్కోవాలి. మరి ఈ లోపల మన పిల్లల చదువులు, ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఇంట్లో ఉంటే మరి దానికి డబ్బులు, ఖర్చులకి. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే హాస్పిటల్ బిల్లు కడతారు, మీకు నెలకి ఫుడ్ పంపిస్తుందా హాస్పిటల్, ఈఎంఐలు కడుతుందా హాస్పిటల్, పిల్లలకు స్కూల్ ఫీజులు కడుతుందా హాస్పిటల్. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ఓన్లీ హాస్పిటల్ ఫీజే.
మరి బెడ్ మీద ఉన్నప్పుడు జీతం రాదుగా, మరి దానికి డబ్బులు ఎవరు ఇవ్వాలి? ఫస్ట్ మనకు ₹1 వస్తుంది అని అంటే మనీ మనం ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం పెట్టుబడి పెట్టాలి. అందరూ డబ్బులు పెట్టుబడి పెట్టేటప్పుడు ఎందుకు పెట్టుబడి పెడుతున్నావు అంటే వెల్త్ క్రియేషన్ అని పెద్ద మాట అంటారు. నాకు మనసులో అనుకుంటా, ఇప్పుడు బయటకు చెప్తున్నాను, ఈ బొందర నువ్వు వెల్త్ క్రియేషన్ అనేది ఎప్పుడో సంగతి, నువ్వు బతుకుంటే. అవును. నువ్వు నీ పిల్లల చదువులేంటి, నీ ఆరోగ్య పరిస్థితులు ఏంటి, నీ రిటైర్మెంట్ ఏంటి, నువ్వు ముందు తింటావా, ఇవన్నీ పోడు కదా వెల్త్. అందరూ తప్పు చేసేది ఎక్కడ అంటే రాంగ్గా దాన్ని గోల్ సెట్ చేసుకోవడం వల్ల. గోల్ సెట్టింగ్ కరెక్ట్గా ఉండాలి కదా. వెల్త్ క్రియేషన్ ఏంటి, ముందు చదువులు, ఆరోగ్యాలు, మనం బతకటము, ఇవన్నీ దాటితే అన్నీ పోను. పావలా మిగిలితే అదే వెల్త్, ₹10 మిగిలితే అదే వెల్త్, రూపాయి మిగిలితే అదే వెల్త్. అది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అనేది గోల్ ఓరియంటెడ్గా వెళ్ళాలి. ఇల్లు కొనాలి, ఏం కొనాలి కాదు. ఇందాక మీరు ఒక విత్తనం నాటారా అని ఒక క్వశ్చన్ అడిగారు. సో ఎలాంటి విత్తనాలు నాటాలంటారు? ఇన్వెస్ట్మెంట్ Perfect. ఏమంటారు? యా, ఇన్వెస్ట్మెంట్ని ఇప్పుడు నేచర్ మనకు అన్ని విషయాలు నేర్పుద్దండి. మన కళ్ళకి గంతలు కట్టుకొని చదివి చదివి కాకరకాయ కేకరకాయ అయినట్టు నేచర్ కంటే నేనే గొప్ప అని చెప్పి దాని నుంచి ఏం లెసన్స్ తీసుకోం. మనం 4 కాయలు తింటే, ఒక 10 కాయలు కోసుకున్న నా 10 కాయలు తింటే అందులోంచి ఒక టెంకాయ తీసి పక్కకు నాటుతాం. అదే మనకు తెలిసింది. ఎందుకు? ఇంకో 10 కాయలు మళ్ళీ రేపు తినాలి కాబట్టి. సో ఇక్కడ మనకి సృష్టి ఏం నేర్పింది, రేపు అన్న రోజు మళ్ళీ నీ ఆకలి తీరాలి అని అంటే నువ్వు ఈ రోజు నాటు, నేను రేపు నీకు 10 ఇస్తా, 10 కాయలు ఇస్తా. నేచర్ పని ఏంటి అని అంటే మనం చేసే పనికి ఇంటూ 10 times ఇయటమే. ఇఫ్ యూఆర్ ఇన్వెస్టింగ్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఇట్ విల్ గివ్ యూ 10 times రిటర్న్స్. ఇఫ్ యూఆర్ డూయింగ్ ఎ రాంగ్ ఇన్వెస్ట్మెంట్ ఇట్ విల్ ఆల్సో గివ్ యూ 10 times రిటర్న్స్. ఇప్పుడు మీరు సొసైటల్ ప్రెషర్ కోసం, సొసైటీ కోసం, అదే చెప్పా కదా, వాళ్ళ కోసం వీళ్ళ కోసం అని వీళ్ళు పాడో ఏదో ఎర్లీ ఏజ్లో కొన్నారు. ఏ ఇన్వెస్ట్మెంట్స్ లేవు, ఒక ఆలోచన లేదు, ఒక ప్లానింగ్ లేదు, కొన్నామే అనుకోండి. ఏ ప్లానింగ్ లేకుండా మరి మీకు రిజల్ట్ కూడా ఏమొస్తుంది? ఏ ప్లానింగ్ లేకుండానే వస్తుంది. ఏం ప్లానింగ్ లేకుండానే విత్తనం నాటారు కదా, రిజల్ట్ కూడా అంత కన్ఫ్యూజన్తో వస్తుంది. క్లారిటీతో విత్తనం నాటితే క్లారిటీతో వస్తుంది. మీరు ఒక విషయం నమ్ముతారా, వాటర్కి మెమరీ ఉంటుంది అంటారు. ట్యాప్లో నుంచి డైరెక్ట్గా వచ్చిన వాటర్ తాగితే మన బాడీ కూడా అంతే పరిగెడుతున్నట్టు అనిపిస్తుంది. కుండలోంచి నీళ్లు తీసుకుని కూర్చొని తాగితే, అందుకే చెప్తారు కుండలో నుంచి ఆగిన నీళ్ళని తీసుకొని తాగాలి అని. అంటే మనకి కన్ఫ్యూజన్లో చేసే పనికి కన్ఫ్యూజన్ రిజల్ట్ వస్తుంది, క్లారిటీతో చేసే పనికి క్లారిటీ రిజల్ట్ వస్తుంది. మనం అక్కడ చేసేంత కన్ఫ్యూజన్, జస్ట్ గొర్రెల్లాగా వెళ్తున్నాం. ఉన్న ఈ 160 కోట్ల గొర్రెల్లో మనం గొర్రె అంతే. ఒక మనిషి జీవితంలో అద్భుతంగా ఎదిగాడు అంటే కావాలంటే మీరు మొత్తం ఏ చరిత్రను తిరిగేసి చూడండి, వాడు ఎవడు చేయని పనే చేస్తుంటాడు. పెట్టుబడి విషయాల్లో కావచ్చు, పని విషయంలో కావచ్చు. పెట్టుబడులు కూడా అందరూ చేసే పద్ధతిలో మనం చేసే పనులు కావు. అందరూ చేసే విధానంలో చేస్తే పెరుగు మజ్జిగ అవుద్ది, మనకేం మిగలదు. మనం కొత్తగా ఆలోచించాలి. అట్లా అని చెప్పేసి అన్రెగ్యులేటెడ్ యాక్టివిటీస్ చేయొద్దు. గవర్నమెంట్ రెగ్యులేటెడ్ యాక్టివిటీస్లో ఇన్వెస్ట్మెంట్ రెవెన్యూస్ అనేవి మారుతున్నాయండి. ఒకప్పుడు పొలం అమ్ముకోవటం కూడా లేదు, దున్నినోడితే భూమి. తర్వాత పొలాలు కొన్నాం, స్థలాలు కొన్నాం, ఫ్లాట్లు కొన్నాం, ఇప్పుడు ఆఫీసులు కొంటున్నాం. రియల్ ఎస్టేట్లోనే ఇన్ని మార్పులు జరిగినాయి. తర్వాత ఎఫ్డీలు అన్నాం, తర్వాత బంగారం అన్నాం, ఆర్నమెంట్స్ అన్నాం, ఆన్లైన్ గోల్డ్ అన్నాం, మ్యూచువల్ ఫండ్ అన్నాం, స్టాక్స్ అన్నాం, బిట్కాయిన్ అన్నాం. ప్రపంచం మారింది, కానీ మనం కూడా దాంతో పాటుగా కొద్దిగా పెట్టుబడి పద్ధతులు మార్చుకుంటేనే ఎదుగుతాం. ఇవన్నీ ఎందుకు ఎవాల్వ్ అవుతూ ఉంటాయి? ఒక చిన్న ఉదాహరణ, మన బాడీ ఇమ్యూనిటీ గురించి అవగాహన ఉంది కదా. ఇప్పుడు వచ్చేటువంటి రోగానికి అనుకూలంగా మన బాడీ ఫైట్ చేస్తే ఇమ్యూనిటీని స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంటాం. మరి ఇప్పుడు మారుతున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ రెవెన్యూస్కి అనుకూలంగా మనం మార్చుకోకపోతే మన బాడీకి ఇమ్యూనిటీ ఎక్కడ నుంచి వస్తుంది? అంటే మన ఫైనాన్షియల్ ప్లానింగ్కి ఇమ్యూనిటీ ఏది? మరి ఇవన్నీ వచ్చాయని పిచ్చియా? గవర్నమెంట్ పిచ్చిదా? గవర్నమెంట్కి బుర్ర లేదా? గవర్నమెంట్ కంటే మనం తెలియగలవడమా? ఫైనాన్స్ మినిస్టర్ కంటే మనం తెలియగలవడమా? ప్రైమ్ మినిస్టర్ కంటే మనం తెలియగలవడమా? యుఎస్ ప్రెసిడెంట్ కంటే మనం తెలియగలవడమా? కాదు కదా. వాళ్ళందరూ అవన్నీ తీసుకొచ్చారు అన్నట్టు ఒట్టి కాదు కదా, అవన్నీ నీడెడ్. స్టాండర్డ్ పెన్షన్ ఫండ్లో డబ్బులు పెడితే జనాలు బతకలేరు అని గవర్నమెంట్కి క్లారిటీ వచ్చి ఎన్పిఎస్ తెచ్చింది. ఎన్పిఎస్లో ఈక్విటీ ఉంటుంది మళ్ళీ, కానీ మనం దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఇంకా ఎవరిలో లోపం ఉంది? గవర్నమెంట్కి తెలుసు పిఎఫ్లో డబ్బులు పెడితే వాళ్ళు బతకరు ఎవరు అని, డబ్బులు సరిపోవు అని. సో మనం కూడా ఆ ఇన్వెస్ట్మెంట్ రెవెన్యూస్, మీరు అడిగే విత్తనం కరెక్ట్గా నాటాలి. మంచి విత్తనం నాటితే ఎక్కువ కాయ వస్తుంది. ప్రతి విత్తనానికి ఒక కాయ ఉంటుంది. 10 కాయల, 20 కాయల, 100 కాయల. డిసైడ్ అయ్యేది ఎక్కడ నాటుతున్నాం, టైప్ ఆఫ్ సాయిల్ ఎక్కడ నాటుతున్నాం, మ్యూచువల్ ఫండ్లో నాటుతున్నామా, ఎఫ్డీలో నాటుతున్నామా, రియల్ ఎస్టేట్లో నాటుతున్నామా, టైప్ ఆఫ్ సాయిల్, దాన్ని బట్టి రిజల్ట్ వస్తుంది. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ బోత్ ఆఫ్ సబ్స్క్రైబర్స్. అండ్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీకు కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ స్క్రీన్ మీద ఉన్న కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, మా ఆఫీస్కి రండి. థ్యాంక్ యూ.